అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెదవడుగూరు మండలంలో రైతులతో సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెదవడుగూరు మండలం మొత్తం నాశనం చేశారంటూ ఆయన ఆరోపించారు. మండలంలో ఎవరెవరు ఏం దోచుకున్నారో మొత్తం వెనక్కి తీసుకుని దారిలో కూర్చోబెడతామంటూ తెలిపారు. పెదవడుగూరు మండలం రైతాంగం మొత్తం కూడా తిరగబడుతుందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరైనా రాజకీయ నాయకుడు కావాలనుకుంటే ప్రేమతో మాట్లాడాలి తప్ప షావుకారితనం పనిచేయదు అన్నారు. పోరాడి ఇసుక రవాణాను నిలిపివేశామంటూ చెప్పారు. తాను ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదిలిపెట్టనంటూ వ్యాఖ్యానించారు. నాకు తెలియదు దేవుడైతే నేనైతే 85 వరకు పోండ్రా. ఎందుకంటే నా ప్రాణంలో నా కంట్రోల్లోనే ఉంది. నేను ఎప్పుడు ఇంకోరి గురించి ఆలోచిస్తాను కాబట్టి బీపీ లేదు, ఏమీ లేదు. ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చి పోయినాడు, నేను లేదు చూసుకోండి. ఆలోచించిన ఏం చేయాలని నా భార్య ఫోన్ చేసింది ఇంటి నుంచి, నువ్వు హైదరాబాద్ పోతే పోకూడదు, ఎన్నికలు రండి గుర్తుకాయ నుంచి ఎన్నికకి వచ్చిన పోయినా చాలా ఆలోచించకుండా పోయినా. ఏంటి నా పరిస్థితి? మన ఇంటికి వచ్చిపోయినాడు, మూడే వచ్చినాయి. నాకు ఒకటే, ఫ్యాన్ గుడి వేసుకుందామా, లేదా పోయి ఆయన కప్పకు నడదామా, లేదా ఊరిచ్చి హైదరాబాద్కి వెళ్ళిపోదామా అనుకున్నా. మా దస్కరి చెప్పినాడే, ఇప్పుడు ఏమన్నాడు, మేమున్నామన్నారు. మీరున్నారు కాబట్టి నేను నిలబడినా. నీ ధైర్యమే నా ధైర్యం.